ఇంక ఇప్పుడు తీసిన చోటన్నీ ఫ్రెష్ వేయాలి. హాల్ మాత్రం వేసాను ఆల్రెడీ ఫస్టే. సో అది మిగతావన్నీ కింద ఇల్లు క్లీన్ అయితే మాత్రం భలే ప్రశాంతంగా ఉంటుంది. కష్టపడితే పడ్డాం కానీ ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అసలు ఇల్లంతా నీట్గా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ బ్లాగ్ కాదు, మంత్లీ డీప్ క్లీనింగ్ బ్లాగ్ చూస్తారు. మంత్లీ నా డీప్ క్లీనింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ క్లీనింగ్ చేసుకుంటూ బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈ సండే మార్కెట్కి వెళ్ళలేదు కదా, అందుకని కంటి డిలైట్లో వెజిటబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చాయి. పాలు, ఆ వెజిటబుల్స్ అవన్నీ లోపలికి తీసుకొచ్చాను. లిమిటెడ్గానే పెట్టానులేండి. ఇలా ఆర్డర్ చేసుకునేప్పుడు వారానికి సరిపడా ఎందుకు, ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా అని ప్రస్తుతానికి పాలకూర, దొండకాయ, బెండకాయ, ఆనియన్స్ అయితే చెప్పాను. అన్నీ మా అమ్మాయి ఫేవరెట్ అనమాట. ఇంక ఈరోజు రెసిపీ విషయానికి వచ్చేస్తే పాలక్ ఫ్రెష్గా ఉంది కదా, పాలకూర ఆలూ ఫ్రై అయితే చేశాను. రెసిపీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. పాలక్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు కూడా తీసుకుంటే హెల్త్కి మంచిది. ఇలా పాలకూర ఫ్రై చేసుకోవచ్చు, ఓన్లీ పాలక్ ఫ్రై చేసుకోవచ్చు, ఎగ్ వేసి బుర్జీలా చేసుకోవచ్చు, లేకపోతే ఆమ్లెట్లో వేసుకొని తినచ్చు, పాలకూర చట్నీ కూడా చేసుకోవచ్చు. ఏదో రకంగా ఆకుకూరలు అయితే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఇవి కంప్లీట్గా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకోండి. పొటాటో వేస్తే మా అమ్మాయికి ఇష్టం, అందుకని వేస్తాను. ఓన్లీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని లిడ్ కవర్ చేసేసుకుంటే పొటాటో ఇలా మంచిగా కుక్ అయిపోతుంది. చెప్పాను కదా రెసిపీ చాలా సింపుల్గా షేర్ చేస్తున్నానని, అందుకే అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీశాను. పొటాటోస్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పాలక్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. కూర వేసిన తర్వాత మోస్ట్లీ అవసరం ఉంటే తప్ప మూత పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఓపెన్గా కుక్ చేస్తే ఏంటంటే దాని కలర్ అలానే రిటైన్ అవుతుంది. అలా కాకుండా మీరు లిడ్ క్లోజ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోద్ది. ఇలా ఫ్రై చేసేసుకుంటే యమ్మీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన క్లీనింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలా పనులు ఉన్నాయి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మంత్లీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ, బట్ వెదర్ అస్సలు సపోర్ట్ చేసేలాగా లేదు అండ్ రెడీ కూడా లేదు. చూపిస్తాను. మార్నింగ్ నుంచి అసలు సన్నే లేదు, మబ్బుగా ఉంది. సడన్గా వర్షం వస్తే ఇన్ని కర్టన్స్, సోఫా కవర్స్ ఇవన్నీ ఎక్కడ ఆరేయాలా అని ఆలోచిస్తున్నాను. చేయాలో వద్దో అర్థం కావట్లేదు, బట్ చేయాలి కాబట్టి కొంచెంగా చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే స్లోగా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ బెడ్రూమ్ అన్నీ తీసేసి మిషన్లో వేస్తాను, అవి ఆరబెడతాను కదా, తర్వాత అప్పుడు మిగతావి చేయాలా వద్దా అని ఆలోచించడం, అలా అనమాట. అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూస్తాను ఎంతవరకు చేస్తాను. కంప్లీట్గా మీతో అయితే షేర్ చేస్తాను. చేస్తే మాత్రం డీప్ క్లీనింగ్, ఇలాంటి మంత్లీ డీప్ క్లీనింగ్ వీడియోస్ చాలామందికి మోటివేటింగ్గా ఉంటాయి. అండ్ మీరు మీ క్లీనింగ్ ఎలా చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వెదర్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. అస్సలు సన్ అనేది లేదు, లైట్గా కనిపిస్తుంది. వస్తుందో రాదో కూడా తెలీదు. ఇలా ఉంది మొత్తం. మరీ అంత క్లియర్ లేకుండా లేదు, అలా అని మరీ మబ్బుగా కూడా లేదు. అలా అయితే ఉంది. ఏమంటారు, వర్షం వస్తుందంటారా రాదంటారా? ప్రిడిక్షన్లు అయితే ఉంది, నిన్న నైట్ నుంచే వర్షం పడుతుందని. తెలీదు, చూడాలి ఏం చేయాలో. చెప్పానుగా స్లోగా అయితే చేస్తాను, అందుకే ఒక్కొక్క రూమ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ బెడ్రూమ్ చేశాను అనుకోండి, ఈజీగా ఉంటుంది ఏమన్నా తెచ్చి ఇక్కడ పెట్టాలన్నా కూడా. సో దట్ ఇవి తీసేసి ఫస్ట్ ఇక్కడ వచ్చి అవి డస్టింగ్ అవన్నీ చేస్తాను. అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి.
సో ఈరోజు వెదర్ ఇలా నాతో ఆడుకోవాలని డిసైడ్ అయింది. యూజువల్గా నేను వింటర్స్లో భయపడుతూ ఉంటాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మాన్సూన్ అంతేం ఉండదు, పొల్యూటెడ్ సిటీ కాబట్టి వర్షాలు బాగానే తక్కువ. మాకు కంటిన్యూగా 6 months 7 months సమ్మరే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం పర్లేదు అనిపించాయి వర్షాలు. బట్ నాకు ఎప్పుడు ఇలా క్లీనింగ్ రొటీన్లో మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఈసారి ఇలా సడన్గా వర్షాలు వచ్చేయడం. మొన్న మేము సండే చూసాం, కానీ వెదర్ ఫోర్కాస్ట్ కూడా ట్యూస్డే నుంచి వర్షాలని ఉంది. బట్ మండేనే ఇలా స్టార్ట్ అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నా, సరే మండే మన పని అయిపోద్ది కదా, ట్యూస్డే నుంచి అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే అనుకున్నా. ఇంకా ముందు చెప్పినట్టే ఈ బెడ్రూమ్ దగ్గరే స్టార్ట్ చేశాను. అండ్ మనం క్లీనింగ్ చేసుకుంటూ యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్ అయిన ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబర్స్ చేస్తున్నారు అంటే చేస్తారు, ఇట్స్ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ జర్నీ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. బట్ చేసేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసేవాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అదే నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే చూపించేవాళ్ళు 100 చూపిస్తారు, అన్నీ మనం కొనాలని లేదు. మన అవసరాన్ని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన బడ్జెట్ని బట్టి, మన స్తోమతని బట్టి మనం కొనుక్కోవాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళు చూపించిందల్లా మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా చూపిస్తారు, బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి, శారీస్ ఏంటి, ఎవ్రీథింగ్. వాళ్ళు ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ అని పెట్టే మనకు చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారని మీరు కొనేయాల్సిన అవసరం లేదు, అలా అని రూల్ కూడా లేదు. మీరు ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్తే అది మీరు చేయాలని. మీ అవసరాన్ని బట్టి మీరు కొనుక్కున్నంత వరకు బాగుంటుంది. ముందు కొనేసుకోవడం, తర్వాత వాళ్ళని బ్లేమ్ చేసుకోవడం, ఇవన్నీ యూజ్లెస్ అనిపిస్తుంది. కొంతమంది యూట్యూబర్స్ ద్వారా సఫర్ అవుతున్న ఇలాంటి పేజెస్ ఉన్నాయి, శారీ పేజెస్ కానీ ఏవైనా సరే. లేకపోతే వాళ్ళ ద్వారా సఫర్ అయిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ సబ్స్క్రైబర్స్కి మీరు ఏం చెప్తున్నారు అనేది మీరు 100 సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఈవెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా కొంతమంది రోజుకొకటి చెప్తూ ఉంటారు, మేము ఇది యూస్ చేసాం, అది యూస్ చేసాం అని. నిన్న చెప్పిన ప్రోడక్ట్ గురించి ఈరోజు చెప్పరు. అసలు ఒక మనిషి డైలీ నైట్ క్రీమ్ ఒక్కసారే కదా వాడతారు నైట్ టైంలో, అలాంటిది రోజుకొకటి వాడడం కుదురుతుందా? అలా వాడితే మీ స్కిన్ యాక్సెప్ట్ చేస్తుందా? ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి చెప్పడం వేరు, దొరికిన ప్రోడక్ట్ అల్లా, మీకు ప్రమోషన్కి వచ్చిన ప్రోడక్ట్ అల్లా దాని గురించి చెప్పేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానివల్ల మీ స్కిన్లో ఏదన్నా మీ పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల మీ స్కిన్లో డిఫరెన్స్ వచ్చినా కూడా మళ్ళీ మీ సబ్స్క్రైబర్స్ దాని గురించి మిమ్మల్ని అంటున్నారు, మీరు ఇలా ప్రమోషన్కి వచ్చినాయి కదా అని రకరకాలు యూస్ చేసేస్తున్నారు, అందుకే మీ స్కిన్ ఇలా అయిపోయింది, మీకు పింపుల్స్ వచ్చినాయి, పిగ్మెంటేషన్ వచ్చింది అని అంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్ కంటెంట్ కింద మళ్ళీ యూస్ చేసేసుకుంటున్నారు, వ్యూస్ వస్తున్నాయి. ఫైనల్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఉపయోగం ఏమో కానీ మీ సబ్స్క్రైబర్స్ మీ వల్ల సఫర్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీరు యూజువల్గా అంత మేకప్ ప్రోడక్ట్స్ వాడతారు, రెగ్యులర్ స్కిన్ కేర్ చేస్తారు, స్కిన్ కేర్లో ఇన్ని ప్రోడక్ట్స్ మీరు వాడతారు అంటే పర్లేదు, కానీ జస్ట్ బికాజ్ ప్రమోషన్ కోసం, మీకు వాళ్ళు ఇచ్చే మనీ కోసం పక్కన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పని నేనైతే అనుకుంటాను. వీళ్ళు ఎంతమంది నాతో ఏకీభవిస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ బ్యూటీ ప్రోడక్ట్స్, శారీస్ విషయానికి పక్కన పెట్టేస్తే, శారీస్లో అయితే ఏం ఉండదు, వాళ్ళు జస్ట్ కట్టుకొని చూపిస్తారు, అది మీకు కావాలంటే కొనుక్కోవచ్చు మీకు అవసరం ఉంటే, లేకపోతే వాళ్ళు చూపించిన ప్రతిదీ కొనాలని ఏం లేదు. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామా లేకపోతే శారీ షాప్స్ ఓపెన్ చేసామా అన్నట్టుంది. శారీస్, డ్రెస్సులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్తోమతని బట్టి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి, ఎందుకంటే యూట్యూబ్లో రెవెన్యూ ఎన్ని రోజులు వస్తుందో తెలియదు అన్నట్టు ఈ బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ని యూస్ చేసుకొని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. కావాల్సిన వాళ్ళు కావాల్సినంత వరకు కొనుక్కుంటే ఓకే. చెప్పాను కదా, మన అవసరాన్ని బట్టి, మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి మనం కూడా కొనుక్కోవాలి. ఇంకా ఇంకో టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ఏంటంటే, ఇవంటే నాకు చాలా చిరాకు. వీటి గురించి అసలు ఎందుకు చెప్తారో కూడా అర్థం కాదు. నేను కూడా ఒక 2-3 ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నేను కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ని ఎంత సైలెంట్గా ఇగ్నోర్ చేస్తారంటే, మీ వల్ల మీ సబ్స్క్రైబర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఇలాంటివి ప్లీజ్ దయచేసి ప్రమోట్ చేయకండి అన్నా కూడా వినే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రోజుకి ఎంత ఇస్తారో తెలియదు, కానీ దానికోసం ఆశపడి ఎంతమందిని ప్రాబ్లమ్స్లో పెడుతున్నారంటే, పర్టికులర్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అది మీరు ఎంతగా ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే మీరు ఆ మాటలు మాత్రం నమ్మద్దు. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనే ప్రమోషన్స్ అన్నీ ఫేక్. వాళ్ళు వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పరు, వీళ్ళకి ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. వీళ్ళు అవేర్నెస్ లేకుండా వాటి గురించి ప్రమోట్ చేసేయడం. వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఏంటి, జనరల్గా హోమ్ మేకర్సే కదా, ఇలాంటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు.
ఇలాంటివి చూస్తూ వాళ్ళకి ఎంతో కొంత మనీ పే చేసేయడం. ఫస్ట్లో మీకు ఎంతో కొంత ఇచ్చినట్టు చెప్తారు, మీకు ఇంత ట్రాన్స్ఫర్ చేసాం, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. లేకపోతే మీరు ఫస్ట్లో ఒక 200 ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అమౌంట్ డబల్ అయినట్టు చూపిస్తారు. ఇప్పుడు డబల్ అయింది కదా, ఇప్పుడు 10,000 చేయమంటారు, మీరు 10,000 చేస్తారు. తర్వాత 1,00,000 చేయమంటారు. ఎంత కావాలంటే అంత చేసేసి ఫైనల్గా మోసపోయిన వాళ్ళు అవుతారు. ఎందుకు ఇలాంటివన్నీ? ఇవి అసలు ట్రస్టెడ్ పేజెస్ కాదు, ట్రస్టెడ్ నెంబర్స్ కాదు. వాళ్ళు చెప్పే వాట్సాప్ నెంబర్స్కి మీరు ఎవ్వరూ మెసేజెస్ చెయ్యొద్దు. ఇంట్లో అంత ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకే రావట్లేదు. ఓన్లీ డిగ్రీ చదివి, ఇంటర్ చదివి మీరు ఇది చేయండి, అది చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, లేకపోతే ఈ లొకేషన్స్ షేర్ చేయండి, ఇలాంటివన్నీ షేర్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారని మీరు నమ్మడం అనేది పెద్ద ఫేక్. ఇంకొకటి జ్యోతిష్యాల గురించి కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. వాళ్ళు కూడా అంతే. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పగానే వాళ్ళు రకరకాల పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని బోల్డంత డబ్బులు మీ దగ్గర లాగేస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్స్, ఈ జ్యోతిష్యం గురించి, పర్టికులర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ప్రమోట్ చేసే ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం అరౌండ్ 12 దాటిపోయింది, 12:30 అలా అయింది. అన్నీ తీయడం అయిపోయింది. ఎండ అయితే ఏం పెద్దగా రాలేదు, మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంది. ఇంక ఇప్పుడు తీసిన చోటన్నీ ఫ్రెష్ వేయాలి. ఆలు మాత్రం వేసాను ఆల్రెడీ ఫస్టే. సో అది మిగతావన్నీ వేయాలి. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, అన్నీ తీసేసి పెట్టాను, అవన్నీ ఆరేయాలి. ఆ పని చేసి ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ 4 o'clock అలా మందిరం క్లీన్ చేస్తాను. ఇవాళే చేయాలి, మండే కదా. మళ్ళీ రేపు, ఈరోజు మిస్ అయిందంటే రేపు ట్యూస్డే చేయడానికి కుదరదు, మళ్ళీ వెన్స్డే వరకు వెయిట్ చేయాలి. సో చూద్దాం ఎంతవరకు చేస్తాను. ఓపిక అయితే ఇప్పుడే అయిపోయింది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. లంచ్ అయితే మీరు చూసారుగా, ఆల్రెడీ కర్రీ ఉంది, ఆలు పాలక్ ఫ్రై, రైస్ పెట్టుకొని తినేయడమే ఈ రోజుకి. అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చివరి వరకు మీరు చూస్తూ ఉండండి. ఇంతకీ మంత్లీ క్లీనింగ్ రొటీన్స్తో మీరు మోటివేట్ అవుతున్నారా లేదా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవరో మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సరో, యూట్యూబరో ఎవరైనా సరే వాళ్ళు చెప్పారని మీరు ఏది చేయొద్దు. షాపింగ్ విషయంలో అయితే మీకు అవసరమైతే చేయండి. ఈ జ్యోతిష్యాల గురించి అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మీరు అసలు నమ్మకపోవడమే మంచిదని నేను చెప్తాను. మీకు అంతగా జ్యోతిష్యాలు చెప్పించుకోవాలని అనుకుంటే ఈ నెంబర్కే ఫోన్ అవసరం లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా మందిని సజెస్ట్ చేస్తారు మీకు. వాళ్ళే మీ తరపున మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటని చూపిస్తారు. మరి మన ఇంట్లో మనుషులే లేనట్టు, పెద్దవాళ్ళే లేనట్టు ప్రతిదీ యూట్యూబ్లో యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని అడిగి చేయొద్దు మీరు. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో వాళ్ళని కూడా అడగచ్చు, మన పెద్దవాళ్ళని అడగచ్చు. ఎవరో ఒక తెలియని పర్సన్ని అడగడం కన్నా అలా అడగడమే బెటర్. ఇంతకీ ఈ విషయంలో మీరేమంటారు? ఇంత సెన్సిటివ్ టాపిక్ గురించి అసలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు కానీ, బట్ నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రమోషన్ చూస్తుంటే నాకు బోల్డ్ అంత ఇరిటేషన్ అండ్ కోపం వచ్చేస్తుంది. అసలు ఎంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా ఈ ఆన్లైన్ మోసాల గురించి. ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నా సరే అస్సలు అవేర్నెస్ అనేది లేకుండా అయిపోతుంది. అలా ఓటీపీస్ ఇవ్వడం అదెంత తప్పు, ఇది కూడా అంతే. ఈవెన్ ఇన్స్టా పేజెస్ ఏంటి, జ్యువెలరీ పేజెస్ ఏంటి, బట్టలు రిలేటెడ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎన్ని ఫేక్ పేజెస్ ఉంటున్నాయో. అసలు ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసేవి ఫేక్ పేజెస్ ఉంటాయని నేను అనట్లేదు. యూజువల్గా కూడా మనం ఇన్స్టాన్ స్వైప్ చేస్తూ ఉంటే బోల్డ్ అన్ని పేజెస్ వస్తాయి కదా, డ్రెస్సెస్ అని ఏవో ఒకటి రికమెండ్ అవుతూనే ఉంటాయి. కొంతమందికి మనం ఆర్డర్ చేసేస్తాం, అది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ప్రీపెయిడ్ ఆర్డర్స్ చేసేసి వాళ్ళు పంపించలేదని మోసపోయామని ఎంతమంది ఎన్ని వీడియోస్ చేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ని మోసం చేస్తున్నారు. మీరు ముందు మనీ పే చేసేసి ప్రోడక్ట్ తీసుకోండి, మేము తర్వాత మీకు పే చేస్తామని. మనీ పే చేసేసాక ప్రోడక్ట్స్ పంపించట్లేదు ఇంటికి. అలాంటివి ఎన్ని వీడియోస్ ఉన్నాయో, ఎన్ని ఛానల్స్లో. ఇలాంటివన్నీ చూడండి. ఏదో మీ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు కదా అని బ్లైండ్గా వెళ్ళిపోయి అందరికీ డబ్బులు పెట్టేసి తర్వాత బాధపడితే ఏం ఉపయోగం లేదు. అది. ఇంతకీ మీకు నా రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. చూసారుగా ఒక్కొక్క ఏరియా అలా నిదానంగా క్లీన్ చేసుకుంటూ, బట్టలు అయితే ఆరేసుకుంటూ, మళ్ళీ ఫ్రెష్ వేసుకుంటూ వస్తున్నాను. ఇది ఎవ్రీ మంత్ జరిగేదే. ఈరోజు కొంచెం ర్యాండమ్గా అక్కడక్కడే క్లిప్స్ తీశాను, కానీ కంప్లీట్ డీటెయిల్డ్గా డీప్ క్లీనింగ్ ఎలా ఉంటుంది అనే
ఛానల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ మీరు క్లీనింగ్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, వీక్లీ మంత్లీ అనేది నాతో చెప్పండి. నేను వీక్లీ అంటే డే వైజ్ చేసుకుంటాను. ఒక్కొక్క డే ఒక్కొక్క ఏరియా సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా చేసుకుంటూ ఉంటాను రోజు. ఇదైతే మంత్లీ డీప్ క్లీనింగ్. ఈ మంత్లీ డీప్ క్లీనింగ్లో కర్టన్స్, సోఫా కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, ఎవ్రీథింగ్, బెడ్షీట్స్ ఎవ్రీ వీక్ ఎలానో చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటితో పాటు ఈ మంత్లీ డీప్ క్లీనింగ్లో కర్టన్స్ మార్చడం, బూజులు దులపడం ఇలాంటివన్నీ మంత్లీ వన్స్ మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద పిల్లో కవర్స్ వేయటం ఉన్నాయి చూసారా, అసలు ఎంత కష్టంగా అనిపిస్తుందో. ఇంక చివరికి వచ్చేసరికి నాకు కంప్లీట్గా చేతుల నొప్పులు వచ్చేసి రెస్ట్లెస్గా అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30 తర్వాత అప్పుడు మందిరం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను నేను. మందిరం కూడా అంతే, ముందు ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మందిరం చేసుకుంటాను. ఒక్కొక్కసారి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుంటాను. కానీ ఈరోజు ఇది మండే వచ్చింది కదా, నెక్స్ట్ డే మళ్ళీ ట్యూస్డే అయింది, వెన్స్డే వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు పూజ చేసుకోవడం కుదరదని ఈరోజు ఈవినింగ్కే పెట్టేసుకున్నాను. ఈ మధ్య ఒక్కొక్కసారి ఈవినింగ్కి బాగా అలసిపోతున్నాను, అందుకని స్ప్లిట్ చేసుకున్నాను. ముందైతే లివింగ్ రూమ్, డైనింగ్ హాల్ అవన్నీ చేస్తున్నాను. తర్వాత మా పాప రూమ్ ఏంటి, కిచెన్ ఏంటి అవన్నీ నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి మన ఓపికను బట్టి మనం చేసుకోవాలి. ఏదో పని ఉంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రానికి మిగతా పనులు కూడా మనం చేసుకోవాలి కదా. ఇవన్నీ ఎక్స్ట్రా పనులు, వీటితో పాటు రొటీన్ పనులు కూడా చేయాలి కదా. మీరేమంటారు? ఇంతకీ మీకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా, ఆఫ్లైన్ షాపింగ్ ఇష్టమా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఆన్లైన్ చాలా తక్కువ, ఎందుకంటే నాకు ఒక ప్రోడక్ట్ని చూసి టచ్ చేసి ఫీల్ చేసి కొంటే తప్ప కొన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈవెన్ బట్టలైనా సరే ఆ క్లాత్ అవన్నీ చెక్ చేసుకోకుండా కొన్నామంటే నాకేదో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. కాబట్టి నేను అంత త్వరగా ఆన్లైన్ షాపింగ్స్ చేయను. బట్ చూడడం అయితే చూస్తాను, చాలా చూస్తాను. ఎందుకంటే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే బోల్డ్ అని కనిపిస్తున్నాయి కదా, అవన్నీ చూడకుండా ఎలా ఉంటాం, మనం కూడా చూస్తూనే ఉంటాం కదా. ఫైనల్గా ఇలా సోఫా కవర్స్ కూడా వేసేసాక ఇంకా దివాన్ మీద కూడా బెడ్షీట్ చేంజ్ చేసేసి ఆ దివాన్ పిల్లో కవర్స్ అవి కూడా ఫుల్ వేసేస్తే అమ్మయ్య ఇల్లు ఎంత క్లీన్గా అనిపించిందో. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంతకీ ఈ ప్రమోషన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. మీరు ఎవరెవరు వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చూస్తారనేది కూడా నాతో చెప్పండి. ఇలా ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఈసారి డైనింగ్ టేబుల్ని ఇలాగే కవర్ అండ్ చైర్ కవర్స్ వేయకుండా వదిలేద్దాం అనిపించింది. దీన్ని ఇలా న్యాచురల్గా దాని లుక్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు ఆ కవర్లు వేసి బంధించి నాకే చిరాగ్గా అనిపించింది, కొంచెం చేంజ్ కావాలనిపించింది. కాబట్టి ఇలా అయితే వదిలేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పానుగా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అలా నడుము వాల్చాను కాబట్టి స్నానం చేయకుండా ఇవన్నీ క్లీన్ చేయడం కుదరదు. ఒక్కొక్కసారి కంటిన్యూషన్ ఫ్లోలో అయిపోద్ది. స్పెషల్గా ఇది క్లీన్ చేయాలనే పడుకోను ఒక్కొక్క రోజు. అలా కాకుండా ఈరోజు ఇంకా కొంచెం రెస్ట్లెస్గా అనిపించి రెస్ట్ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి వచ్చాను. మార్నింగే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇప్పుడేం హెడ్ బాత్ అవసరం లేదు. నార్మల్గా స్నానం చేసి వచ్చేసి ముందుగా కిందన ఒక క్లాత్ అయితే వేసేసుకొని ఈ పటాలన్నీ తీసి పెట్టేసిన తర్వాత లోపల అండ్ ఈ మందిరం బయట అంతా వెట్ వైపుతో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇవి నేను రీయూజబుల్ లైనర్స్ అనమాట, షెల్ఫ్ లైనర్స్ ఇవి. వీటిని మనం నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేయొచ్చు. నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఒకటి వాష్కుంటే ఒకటైతే యూస్ చేస్తాను. ఇప్పుడు తీసింది మళ్ళీ వాష్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ దాన్ని నెక్స్ట్ మంత్ యూస్ చేస్తాను అనమాట. మధ్యలో పండగలు స్పెషల్ డేస్ వస్తే తప్ప ఇలానే మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తాను. డైలీ మాత్రం పూజ చేసుకునే ముందు ఆ ఫ్రంట్ అదంతా ఇవి ఎలాగో వాషబులే కాబట్టి మంచిగా ఒక వెట్ వైప్ కానీ మంచి ఒక డ్రై క్లాత్ కానీ తీసుకొని నీట్గా తుడిచేసుకొని అప్పుడైతే దీపారాధన చేసుకుంటాను. పట్టాలు కూడా అంతే. నేను రకరకాల క్లాత్స్ పెట్టుకోవడం, మళ్ళీ వాటిని వాష్ చేసి మెయింటైన్ చేయడం ఇంత చేయను. ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి వెట్ వైప్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవైతే టక్మని యూస్ చేసేసుకోవచ్చు. ఇంకా అవన్నీ తుడిచేసి నీట్గా కొంచెం ఆరిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ గంధం కుంకుమతో చక్కగా బొట్టు పెట్టేస్తున్నాను. కొంతమంది నేను చాలా వీడియోస్లో చూశాను పసుపు కుంకుమ పెడుతున్నారు. ఏమో మేము స్టార్టింగ్ నుంచి మా ఇంట్లో గంధం కుంకుమే పెడతారు కాబట్టి ఇంక అదే అలవాటు. అండ్ ఇదే లుక్ కూడా బాగుంటుంది. మీరు మందిరం ఎలా క్లీన్ చేసుకుంటారు, ఏ టైంలో క్లీన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ మందిరం డీప్ క్లీనింగ్ రొటీన్ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయచ్చు. డీటెయిల్డ్గా షేర్ చేశాను. ఈరోజు అంటే కొంచెం అక్కడక్కడే క్లిప్స్ తీసానులేండి. ఇలా ఇంకా
ఇది కూడా ఆల్మోస్ట్ నాకు 1.5 అవర్ టు 2 అవర్స్ అయితే పట్టేస్తుంది ఈజీగా. ఇంక ఇదంతా చేసేసిన తర్వాత సింపుల్గా ఈవినింగ్ దీపం పెట్టేసుకుంటాను. ట్యూస్డే మార్నింగ్ నెక్స్ట్ డే కదా, నెక్స్ట్ డే పూజ చేసేసుకుంటాను. ఎందుకంటే క్లీన్ చేసి అలా వదిలేయకుండా దీపం పెట్టుకుంటే మంచిదని నా ఫీలింగ్. కంపల్సరీ చేయాలో చేయకూడదో కూడా తెలియదు. ఎలాగో అంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా, దీపం పెట్టేస్తే బాగుంటుందని. అండ్ ఇంకా మన ఛానల్లో వచ్చే రెసిపీస్ మీరు ఎవరైనా ట్రై చేస్తున్నారా? మీరు ట్రై చేసి మీకు బాగా వచ్చి మీరు ఆ పిక్స్ నాతో షేర్ చేయాలనుకుంటే మనకు సేమ్ రికృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉందండి. అక్కడ మీరు నాకు డిఎం చేసేసి ఫొటోస్ షేర్ చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని మన వీడియోస్లో యాడ్ చేస్తాను. ఫైనల్గా క్లీనింగ్ అంతా అయిపోయింది. నీట్గా చక్కగా దీపారాధన చేసుకొని ఆ దీపం వెలుగులో దేవుణ్ణి, ఆ దీపారాధన నుంచి వచ్చే స్మెల్, అగరబత్తి నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అది నాకు భలే మనశ్శాంతిగా అనిపిస్తుంది. అలా ఈవినింగ్ పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. అన్నపూర్ణాదేవి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసి ఈ పూటకైతే ధూప్ స్టిక్ వెలిగించాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. మొత్తానికి పని అయింది. మందిరం కూడా క్లీన్ చేసుకున్నాను చూసారుగా, పూజ కూడా అయిపోయింది. అది సంగతి అలా ఉంటుంది. ఇల్లు క్లీన్ అయితే మాత్రం భలే ప్రశాంతంగా ఉంటుంది. కష్టపడితే పడ్డాం కానీ ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. అసలు ఇల్లంతా నీట్గా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంకా మా బెడ్రూమ్లో బెడ్షీట్ వేయాలి. పాప రూమ్స్ 2 చేయలేదు కదా, అవి వీలుంటే రేపు లేకపోతే ఎల్లుండి చేస్తాను. అవి ఎక్కువ యాక్సెస్ చేయను కాబట్టి పర్లేదు, కొంచెం లేట్గా చేసినా సరే. బట్టలు ఉన్నాయి బోల్డ్ అని నిన్న తీసినవి, ఇవాళవైతే ఇప్పుడు ఫోల్డ్ చేయనులేండి. ఒకదాని మీద ఒకటి వేసాను కదా, ఈరోజు అస్సలు ఎండ లేకపోవడం వల్ల ఆరలేదు. మార్నింగ్ నుంచి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాలా నేను, అలా ఉంటుంది మన పని. అది ఇప్పుడు ఆ బట్టలు అయితే ఫోల్డ్ చేసేస్తాను. బ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తానో తెలీదు, అసలు ఇప్పటివరకు ఎంత వచ్చిందో తెలీదు. సో చూద్దాం. బట్టలు అయితే మడత పెడతాం. తర్వాత డిన్నర్కి ఏం తింటుందో అడిగి డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేయాలి. ఇప్పటికే బ్లాగ్ లెంది అయిపోయిందని ఇంకా కంటిన్యూ చేయలేదు. ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎంత మోటివేటింగ్ అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.